హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ శ్రీలక్ష్మి. పండగలు వస్తున్నాయంటే చాలు మనం విలేజెస్కి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాము. ఒక్కసారి ఊరు వెళ్ళామా ఇంకంతే, పిండి వంటలు స్టార్ట్ అయిపోతాయి. పల్లెటూరులో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు పడితే అప్పుడు పిండి వంటలు చేసుకొని తినరు కదా. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా, లేకపోతే పిల్లలు వచ్చినా, మనవరాళ్ళు మనవాళ్ళు అలా ఎవరు వచ్చినా కూడా స్పెషల్గా డిఫరెంట్గా పిండి వంటలు అనేవి చేస్తుంటారు. సో ఈరోజు వీడియోలో అలానే చాలా అనుభవం ఉన్న మా పెద్దమ్మ, అలానే మా అమ్మ చేసిన వంటలు మీతో షేర్ చేస్తున్నాను. జంతికలు, కారపూస ఏదైనా అంటుంటారు కదా, వాటితో పాటు పల్లి పట్టి, అలానే తీపి గవ్వలు, అవే బెల్లపు గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా చక్కగా వచ్చాయి. స్టెప్ బై స్టెప్ అన్ని వివరంగా నేను వివరిస్తాను. మీలో ఎవరికైనా కావాలి, హెల్ప్ అవుద్ది అనుకుంటే ఒకేసారి వీడియోలో 3 రకాల వంటలు పెద్దమ్మ వాళ్ళు చెప్పిన కొలతలతో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే జంతికలు వీడియో చూసేద్దాము. జంతికలు ఏంటంటే జంతికలు ఆర్ కారపూస ఆర్ చక్రాలు ఏదైనా అంటుంటారు. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఏరియాలో ఏమని పిలుస్తారో నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే మనం జంతికల పిండి కొలతలు చూద్దాం. 3 కేజీల బియ్యము, కేజీ శనగపప్పు కడిగి ఆరపోసుకొని ఎండిన తర్వాత మిల్లు పట్టించుగా వచ్చిన పిండితో జంతికలు చేస్తున్నారు. జంతికల పిండి రాగానే మనకి ఆరపోసుకోవాలి ఒక ప్లేట్లోకి. లేదంటే వేడికి కండ్రెక్కిపోతుంది, పిండి నల్లబడిపోతుంది, టేస్ట్ కూడా సరిగ్గా రావు. సో వరిపిండి అలానే శనగపిండి ఇలా కొనుక్కోకుండా మిల్లు పట్టించుకుంటే మనకి చాలా బాగా వస్తుంది. బరకగా లేకుండా మెత్తగా ఉంటే ఓకే, కానీ కొంచెం బరకగా ఉంటే జల్లెడ పట్టుకోవడం మేలు. ఒక పెద్ద బేషన్ తీసుకోవాలి ఆర్ మిక్సింగ్ బౌల్ ఏదన్నా తీసుకొని దాంట్లో పిండి వేసుకొని 2 టేబుల్ స్పూన్లు వాము, రుచికి సరిపడా ఉప్పు కారము యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారము చూసి యాడ్ చేసుకోవాలి. కొంతమంది స్పైసీ ఇష్టపడితే ఓకే, 6 పిల్లలు ఎక్కువగా తినాలి, మోషన్స్ అవ్వకూడదు, కడుపుల నొప్పి రాకూడదు అనుకుంటే కొంచెం ఉప్పు కారం తగ్గించుకొని వాము కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే శనగపిండి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, కడుపుబ్బు, గ్యాస్ అలాంటివి ఏమన్నా ఉంటే కూడా కంట్రోల్ అవుతుంది. ఇక్కడ కొంచెం యాడ్ చేసుకోకుండా ఒకేసారి మనం ఎంత పిండికైతే కలుపుకోవాలనుకుంటున్నామో దాంట్లో ఉప్పు కారము వాము వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మా అమ్మతో పాటు మా బుడ్డి షెఫ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. సో ఇంటికి వెళ్ళామంటే ఇలాంటి వాటిలో పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. ఇలాంటి మెమరీస్ కూడా వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది. పిండి అలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనకి డీప్ ఫ్రైస్కి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. పప్పులు అనేవి పల్లెటూరుకి వెళ్ళామంటే మోస్ట్లీ కట్టెల పొయ్యి మీదే ప్రిఫర్ చేస్తుంటారు కదా. కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్ వస్తాయి. అలాగే మంట కూడా 4 వైపులా సమానంగా అంటుతుంది. పప్పలు కూడా ఆయిల్ పీల్చుకోకుండా గుల్లగా వస్తాయి. పొయ్యి మీద ఇనుప మూకిట్లో మనకి ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఈలోపు పిండిని 2 భాగాలుగా చేసుకోవాలి. సగం పిండి పక్కన పెట్టేసుకోవాలి, పొడి పిండి. సగం పిండి తీసుకొని మనం కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే, కానీ తెలియని వాళ్ళు ఫస్ట్ టైం చేయాలనుకున్న వాళ్ళు చేస్తే వాటర్ ఎంత పడుతుందో మనకి ఒక ఐడియా ఉండకపోవచ్చు. సో కొంచెంగా నీళ్ళు వేసుకొని పిండి అంతా ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ చూపిస్తున్న జంతికల గిద్దెలు ఏవైతే ఉన్నాయో వీటిలో జంతికలు అనేవి ఒత్తుకోవడం చాలా ఈజీ అయింది. అలానే హ్యాండ్స్ పెయిన్ కూడా తొందరగా రాదు. హాఫ్ పిండి ఇలా పక్కకు ఉంచేసుకోవాలి. ఒకేసారి పిండి కలుపుకుంటే మనం జంతికలు చేసేంత గ్యాప్లో మిగిలిన పిండి కలిపింది గట్టి పడిపోవడం, పొక్కుగా వస్తుంది పైన. సో అలాంటివి రాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే హాఫ్ వరకు కలుపుకోవాలి. పిండి చూడండి, కొంచెం తీసి చూస్తే ఎంత సాఫ్ట్గా గులాబ్ జామున్ పిండిలాగా వచ్చింది కదా. సో మనకి చాలా సాఫ్ట్గా మిక్స్ అవుతే ఉప్పు కారాలు మంచిగా పిండికి పడతాయి. అలాగే వాము ఫ్లేవర్తో వాము జంతికలు చాలా బాగుంటాయి. పిల్లలకు కూడా ఇలా చేసి పెడితే కొంచెం హెల్దీ వేలో మనం స్నాక్స్ అందించినట్టు ఉంటుంది. పొయ్యి మీద మూకిట్లో ఆయిల్ హీట్ అయింది. సో కొంచెం ముద్ద తీసుకొని పిండి ముద్ద ఆయిల్లోకి వేస్తే మనకి ఇలా బురుగులు వచ్చేస్తే మనకి మంచిగా ఆయిల్కి కాలుతాయి అన్నమాట. సో జంతికలు 1 by 1 ఒత్తుకోవడమే.
ఆయిల్ అనేది ఓవర్గా హీట్ అయినప్పుడు మాత్రమే మనం జంతికలు ఒత్తుకోవాలి, లేదంటే జంతికలు సతికిల పడినట్టుగా అయిపోయి పిండి నూనె ఎక్కువ పీల్చేసుకుంటుంది, మనకంత గుల్లగా రావు, మెత్తగా ఉంటాయి తింటున్నప్పుడు. సో ఒక్కసారి మనకు ఆయిల్లోకి ఒత్తుకున్న తర్వాత ఆ బురుగు వస్తుంది కదా, నురుజు, ఆ బుడగలంతా తెల్లటి ఫోమ్ అంతా తగ్గిపోయింది అంటే మనకి జంతికలు మనకి ఆయిల్ నుంచి బయటకు తీయడానికి రెడీ అయినట్టే. సో ఒకసారి మనం గంటితో కొట్టి చూస్తే కూడా కరకర సౌండ్ వస్తుంది ఆయిల్లోనే, అలా అయినప్పుడు మనం జంతికలు ఆయిల్ నుంచి తీసుకోవాలి. చూడండి ఎన్ని జంతికల చుట్టూ టక్కా చేసేసారో మా అమ్మ, చాలా టేస్ట్ ఉంటాయి. మీకు కావాలి అంటే శనగపప్పు క్వాంటిటీ కూడా ఎక్కువ పెంచుకుంటే శనగపిండి జంతికలు ఇంకా బాగుంటాయి వీటికన్నా. బట్ పిల్లలు తినాలనుకున్నప్పుడు శనగపిండి ఎక్కువ హెల్దీ కాదు కాబట్టి కొంచెం బియ్యపిండి ఎక్కువగాను శనగపిండి తక్కువగాను ఉంటే జంతికలు చూడడానికి బాగుంటాయి, తింటున్నప్పుడు కూడా హెల్దీ వేలో తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. సో ఇదండి జంతికల ప్రాసెస్. నేను ఎవరికి షేర్ చేసినా మా స్నాక్స్ చాలా బాగున్నాయి, బాగా చేశారు అనే కాంప్లిమెంట్స్ నాకు ఎవ్రీ టైం వస్తూనే ఉంటాయి. ఈ క్రెడిట్స్ అంతా పెద్దవాళ్ళదే, వాళ్ళ దగ్గర నుండి చూసి నేర్చుకోవడం ద్వారా మనం కొంతైనా గెయిన్ చేయొచ్చు నాలెడ్జ్ని. పిండి వంటల పైన టెక్నిక్స్ టిప్స్ కావాలి అంటే డెఫినెట్గా పెద్దవాళ్ళ సూచనలు సలహాలు ఫాలో అవ్వాల్సిందే. అలాగే పిండి కలుపుకుంటున్నప్పుడు మనం కంప్లీట్గా మొత్తం ఆయిల్ తడయ్యేంత వరకు కలుపుకోవాలి, లేదా కొద్దిగైనా పొడి పిండి గిన్నెలో ఉంది అంటే ఆయిల్లోకి వేయగానే అవి పటాపటా పేలి మన మొహం మీద పడే ఛాన్స్ ఉంటుంది. జంతికల రెసిపీ అయిపోయింది కదా, ఇప్పుడు మా పెద్దమ్మ ఈ బెల్లం గవ్వల ప్రాసెస్ చెప్తుంది. అలానే ఎలా తయారు చేసుకోవాలో వాటి క్వాంటిటీలు కూడా ఎలా కలుపుకోవాలో చూసేది. జనరల్గా గవ్వలు, గోరుమిటీలు, పనస్తొనలు ఇలాంటివన్నీ మనకి మైదా పిండితో చేస్తుంటారు. బట్ పిల్లలకి అయినా మనకి పెద్దవాళ్ళకైనా అది హెల్దీ కాదు కాబట్టి మైదా పిండికి రీప్లేస్గా గోధుమ పిండి అంటే వీట్ ఫ్లోర్ యూజ్ చేసే గవ్వలు చేస్తున్నాము. 2 కేజీల గోధుమ పిండికి గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా చేసుకుంటారు, బాంబే రవ్వ అంటుంటాము, ఆ రవ్వ ఆర్ సూజీ, దానిని 1/2 కిలో వరకు యాడ్ చేసుకోవాలి. 2 కేజెస్ గోధుమ పిండికి 1/2 కిలోకి కొంచెం తక్కువ, 1/2 కేజీకి ఎక్కువ ఆర్ ఎల్స్ 1/2 కేజీ అయినా మనం రవ్వ వేసుకొని మంచిగా గోధుమ పిండి రవ్వ మొత్తం మిక్స్ అయ్యే వరకు నిదానంగా కలుపుకోవాలి. మా పెద్దమ్మ ఏ ప్రాసెస్ చేసినా చాలా స్లోగా అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్తూ చేస్తుంటారు. తన వే ఆఫ్ కుకింగ్ అయినా వే ఆఫ్ చెప్పటమైనా అప్పటి వాళ్ళు కదా, సో మనకి ఒక్కసారి క్లియర్గా చూసాము అంటే ఓపిక్గా చెప్తుంది, చాలా నీట్గా కూడా చేస్తుంటారనమాట. సో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్నట్టు చెప్పడం ఇంకో స్టెప్ మర్చిపోయాను. ఈ రవ్వ గోధుమ పిండితో గోరువెచ్చగా ఉన్న కొంచెం మరిగింది కాకుండా గోరువెచ్చగా ఉన్న ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ అంతా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలపాలి. ఇందాక మనం జంతికల పిండికి కలిపిన దానికన్నా కూడా 2 రెట్లు ప్రెషర్ ఎక్కువ పెట్టి పిండి అంతా ఆయిల్ ఒక్క దగ్గర ముద్దలా లేకుండా అంతా స్ప్రెడ్ అయిపోయి మంచిగా కలుపుకోవాలి. 2 కేజెస్ గోధుమ పిండి, 1/2 కేజీ రవ్వ, 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు కావాలి అంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు, ఉప్పు వేయకపోయినా ఓకే స్వీట్ కాబట్టి. కొంచెం 1/4 టీ స్పూన్ ఉప్పు వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో చూడండి తను చాలా ప్రెషర్ పెడుతూ ఎంత బాగా మిక్స్ చేస్తుందో. ఒకేసారి పిండిలో ఇది కూడా అంతే, వాటర్ అంతా యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ గోధుమ పిండిలో రవ్వ వేయడం వల్ల ఇవి క్రిస్పీగా గుల్లగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. తీపి గవ్వలు చాలా ఇష్టం మాకు చిన్నప్పటి నుండి, ఈ రెసిపీ మా ఫేవరెటే. సో మీకు కూడా చూసి నేర్చుకుంటారు అనేసి చూపిస్తున్నాను. దట్టు తను చేస్తుంది కాబట్టి కొద్దిగా ముద్దను తీసుకొని బాగా కలుపుకోవాలి. సో ఒకేసారి మొత్తం మనకు కలవదు కాబట్టి 4 సపరేట్ భాగాలు చేసుకొని ఇలా నేను తను ఇద్దరం కలిపి పిండిని బాగా మిక్స్ చేసాము. ఇదైతే మోర్ దెన్ గులాబ్ జామున్ పిండి కన్నా కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తేనే మనకి ఇలా ఉండలు బాగా చుట్టుకోవచ్చు. సో మనకి ఏ సైజు గవ్వలు కావాలో దానికి తగ్గట్టుగా ఉండలు చేసుకోవాలి. కొంచెం చిన్న సైజే చేస్తున్నారు, సో దట్ దానివల్ల గవ్వలు లోపల వరకు బాగా వేగుతాయి, పాకం కూడా బాగా పడుతుందని చిన్న సైజు చిన్న గవ్వలు, చిట్టి గవ్వలు అనుకోవచ్చు.
పల్లెటూరు అంటే మనకు తెలిసిందే కదా! మన వాళ్ళు అనుకున్న వాళ్ళంతా వచ్చి మనకి హెల్ప్ చేస్తుంటారు. ఆడ ఒకళ్ళకొకళ్ళు అలా ఎళ్లి హెల్ప్ చేసుకొని వంటలు చేస్తుంటే, ఆ వంటలేమో కానీ ఆ మధ్యలో ఉన్న టాపిక్స్, ముచ్చట్లు భలే హంగామాగా ఉంటుంది కదా! సో, మా ఇంటి పక్కనుండే రవణక్క కూడా వచ్చేసారనమాట. తను కూడా హెల్ప్ చేస్తుంది మాకు. సో, గవ్వలకి అయితే ఇలా మనకి చెక్కలు దొరుకుతుంటాయి బయట షాప్స్‌లో. ఊర్లోకి స్టీల్ సామాన్లు అమ్ముతూ వస్తుంటారు కదా! వాళ్ళ దగ్గర కూడా ఒకసారి మీరు అడిగి చూడండి. ఆ ముద్దను తీసుకొని ఇలా కొంచెం చెక్కకి ఆయిల్ రాసేసి పిండి అంటుకోకుండా ఈ కన్సిస్టెన్సీ వరకు మనం పిండి కలుపుకున్నామంటే ఈజీగా అసలు 1 మినిట్‌లో 20-30 గవ్వలైనా చేసుకోవచ్చు. ఈ గవ్వలు ఒత్తుకునే ప్రాసెస్ అంతా నేనే చేశాను. ఎంత టకా టకా వచ్చేసాయో. చూడ్డానికి పచ్చివే మనకి వేయించుకోముందే ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయో చూడండి. ఇలాంటి గవ్వల చెక్కలు ఎక్కడైనా ఇప్పుడు అందుబాటులోనే ఉంటున్నాయి చెక్కవి. ఇంతకుముందు అయితే సిబ్బు రేకులు అంటారు. మీకు ఎవరికైనా ఐడియా ఉందా? సో, వాటి మీద చేసేవాళ్ళంట వాళ్ళ టైంలో. ఇప్పుడేంటి రకరకాలు మనకి మార్కెట్‌లోకి అవైలబుల్ ఉన్నాయి. రెడీ టు కుక్‌వి, రెడీ టు ఈట్‌వి. సో, ఇలాంటి చెక్కలు రావడంలో పెద్ద ఆశ్చర్యమేముంది కదా! సో, వన్ బై వన్ ఫటాఫటా చేసేసుకోవడమే. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ గవ్వలు చేసినవన్నీ ఆయిల్‌లోకి యాడ్ చేసుకోవాలి. అవి ఒకసారి అతుక్కున్నా కూడా పర్వాలేదు. మన ఆయిల్ హీట్ అవ్వగానే గవ్వలనేవి కొంచెం వేగుతున్నప్పుడు వాటికి అవి సెపరేట్ అయిపోతాయి. సో, వన్ బై వన్ బ్యాచ్‌లు వైస్‌గా ఆయిల్‌లో పట్టినన్ని గవ్వలేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చిన్న మంట మీద వేయించుకోవాలి గవ్వలు వచ్చేసి. గవ్వలు మంట ఎక్కువగా పెట్టుకొని మనం కుక్ చేసామంటే అవి లోపల పచ్చిగా ఉంటుంది, బయట మాడిపోతుంది. ఈ లోపల రిమైనింగ్ పిండి మనకి గాలి ఎక్కువ తగిలేసి పైన పొక్కులా వస్తే గవ్వలు అంత టేస్ట్ ఉండవు. సో, తడి క్లాత్‌ని తడిపి మనం ఎంతైతే గవ్వలు చేయడానికి తీసుకుంటున్నామో అంతంత కొద్ది కొద్దిగా ఉండలకి పిండి తీసుకొని మిగిలిన పిండిపై తడి క్లాత్ అనేది కప్పి పెట్టాలి. సో, అంతే గవ్వలు మనం ఫస్ట్ పిండి కలుపుకొని ఉండలు చేసుకొని గవ్వల చెక్క మీద గవ్వలు ఒత్తుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్‌లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ 4-5 బ్యాచెస్‌లో 2 కేజెస్ పిండికి గవ్వలు అనేవి ఒకే టైంలో అయిపోయాయి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకున్నా కూడా ఇంట్లో ఎప్పుడైనా పిల్లలకి స్నాక్స్ తినాలనిపించినా, ఈవినింగ్ మనకి ఏమన్నా తినాలనిపించినా ఈజీగా ఈ గవ్వల రెసిపీ చేసుకోవచ్చు. గవ్వలన్నీ బ్యాచెస్‌గా వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాకము. 2 కేజెస్ గోధుమ పిండి, అర కేజీ రవ్వకి అంటే 2.5 కేజీల పిండి రవ్వకి కలిపి 1 కేజీ మనకి బెల్లం తీసుకుంటే ఆ వచ్చే పాకంతో మనకి తీపి గవ్వలు అనేది రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బెల్లం కరిగించి దాన్ని చిక్కల్లో వడపోసారు. అలాగా దాంట్లో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవన్నీ వెళ్ళిపోతాయి. దాంట్లోనే బెల్లం అంతా తురుముకొని కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. అదంతా కరిగి మనకి చూడండి వీడియోలో చూపిస్తున్న ఇలా ముద్ద పాకం వస్తే సరిపోతుంది. మరి లేబాకము కాదు, అలా అని థిక్‌గా కాదు, కొంచెం ముద్ద అయితే సరిపోతుంది పాకము. సో, మిక్సింగ్ బౌల్‌లోకి గవ్వలన్నీ వేసేసుకొని మనం పట్టుకున్న పాకాన్ని వేసి అవి వేడిగా ఉన్నప్పుడే పాకం చల్లారక ముందే మనం ఫాస్ట్‌గా చూడండి అక్క ఎలా కలుపుతున్నారో అలా గబగబా కలిపేసుకోవడమే. మనం వేసుకున్న పాకానికి గవ్వలకి కరెక్ట్‌గా సరిపోతుంది ఈ కొలత. 2 కేజీల పిండి, అర కేజీ రవ్వ కలిపి చేయగా వచ్చిన గవ్వలకి కేజీ బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. అంటే 2 కప్స్ పిండికి 1 కప్పు బెల్లం పాకం అయితే ఈజీగా సరిపోతుంది. పావు కప్పు రవ్వ వేసుకోవాలి. సో, వేడిగా ఉన్నప్పుడే మంచిగా కలుపుకుంటే మనకి కింద వరకు పాకము లోపల వరకు ఇంకి పడుతుందనమాట గవ్వలకి. సో, ఇలా మిక్స్ చేసుకుంటే మనకి తీపి గవ్వలు రెడీ అయిపోతాయి బెల్లంతో. సో, ఇదొక ప్రాసెస్ అండ్ ఇదొక స్టెప్ అనమాట. ముందు జంతికలు, అలానే గవ్వలు. నెక్స్ట్ వచ్చేసి మనము పల్లి పట్టి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అది కూడా చాలామందికి ఐడియా ఉండొచ్చు. బట్ పెద్దవాళ్ళు చేసే విధానంలో మనకి కొన్ని అనుకూలు మెళకువలు నేర్చుకుంటాం కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నాను. ఒకేసారి పట్టవు కాబట్టి 1 కేజీ ఒకసారి 1 కేజీ ఒకసారి వేయించుకుంటున్నాము.
ఇవి కూడా సేమ్ కట్టెల పొయ్యి మీదే వేయించుకున్నారు ఇనుప మూకిట్లోనే. ఈ ట్రస్ట్ మీ ఈ పల్లి పట్టి ఎంత టేస్ట్ వచ్చిందో, చాలా బాగుంది ఫ్లేవర్ అయితే. సో ఇలా మనకి బ్యాచెస్ వైజ్గా పల్లీలు వేయించుకొని ఒక చాటర్లో అయితే ఆరనివ్వాలి. సో మనకి పల్లీలు చిన్న మంట మీద వేయించుకుంటేనే బాగా క్రిస్ప్గా లోపల వరకు వేగుతాయి. పల్లీలు స్ప్లిట్ చేస్తే మనకి రెండుగా అవుతాయంటే మనకి పర్ఫెక్ట్గా పల్లి పట్టికి కావాల్సినట్టు పల్లీలు వేయించుకున్నట్టే. ఈ పల్లీలు వేయించేటప్పుడు మా నాన్న కూడా హెల్ప్ చేశారు. సో చాటర్లో అయితే మనం వేయించుకున్న పల్లీలు ఇలా ఆరపోసుకోవాలి. దీనికి కూడా పాకం పట్టుకోవడానికి ఈ లోపల బెల్లం అయితే పొయ్యి మీద పెట్టేశారు. అది కొంచెం కరగ్గానే వడపోయొచ్చు అనేసి. ఈ లోపు నేనైతే పల్లి పట్టీలు చాట్లో ఉన్నాయి కదా, అవి ఆరిపోయాయి. సో ఒక గుండ్రాయి తీసుకొని వాటిని స్ప్లిట్ చేస్తున్నాను. కావాలి అంటే మీరు అప్పగారు కరతో కూడా స్ప్లిట్ చేయొచ్చు. సో గుండ్రాయితో అయితే ఈజీగా రెండింటిలు అవుతాయని ఫాస్ట్గా నేనైతే ఇలా స్ప్లిట్ చేస్తున్నాను. ఈలోపు మనకి బెల్లం కూడా కరిగింది. సో వడపోసుకుంటే దానిపైన ఎంత డస్ట్ పార్టికల్స్ ఉంటాయో మీరే చూడండి. సో తక్కువ క్వాంటిటీ అయితే ఓకే, కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఇలా వడపోసుకోవడం వల్ల గడ్డి, దాంట్లో బెల్లం చేస్తున్నప్పుడు చాలా రకాల వేస్ట్ పార్టికల్స్ కూడా యాడ్ అవుతుంటాయి. అవంతా మనకి స్టైల్ చేసుకుంటే బెటరు. ఇలా స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ పల్లి పట్టి అయితే చాలా డెడ్ ఈజీ, థర్డ్ ప్రాసెస్. సో మనకి పాకం పట్టుకోవడానికి ఆ వడపోసిన బెల్లం నీళ్ళని పొయ్యి మీద పెట్టి పాకం రానివ్వాలి. మనకి అది పాకం వచ్చేలోగా ఒక పెద్ద బేషన్ ఇలా డిష్ తీసుకున్నాము, పెద్ద ప్లేట్. దీంట్లోకి ముందైతే ఆయిల్ రాసుకోవాలి, అడుగు అంటుకోకుండా ఉంటుంది కాబట్టి. దీనికి అలానే అప్పడాల కర్రకు కూడా నేను నెయ్యి రాసుకోవాలి. నెయ్యి లేకపోతే ఆయిల్ రాసుకోండి. నెయ్యి రాసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. సో పాకం చూడండి ఎలా సౌండ్ వస్తుందో, ఈ సౌండ్ వచ్చే వరకు పాకాన్ని అయితే పట్టుకోవాలి. ముద్దగా అయిపోవాలన్నమాట, గట్టిగా రాయిలాగా అయితేనే పాకం మనకి పల్లి పట్టి అనేది విరగకుండా మంచిగా వస్తుంది. సో ముందు ప్లేట్కి